దేవుడు సృష్టిని చేశాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. అసలు దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? ఆయనకి ఒక ఆశ ఉంది. ఆశ ఏంటంటే అనేక మంది పిల్లలు నాకు కావాలి. మరి ఆయన ఆశ తీర్చుకోవటానికి పిల్లలు కావాలంటే ఆ పిల్లలకు ఒక ప్రత్యేకమైన ఒక భూమి అనేది ఏర్పాటు చేయటం కూడా అవసరమైంది. ఆ భూమిలోనే పిల్లలకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చడానికి కావాల్సిన అన్నీ కూడా చేశాడు. మనిషి జీవించడానికి ఇన్ని అవసరమా అంటే దేవుడు తన పిల్లలుగా ప్రేమించి మనిషికి ఏది తక్కువ కాకుండా అన్ని ఆనందాలు అనుభవిస్తూ కన్న తండ్రి కష్టాన్ని తెలుసుకొని ఈ భూమి మీద బ్రతికి తిరిగి నా దగ్గరకు రావాలి అన్నది దేవుని కోరిక. మరి అలా వచ్చిన మనము, ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి తెలుసుకున్న మనము, మన ప్రయాణం ఎక్కడి నుంచి, మన తిరుగు ప్రయాణం, మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఆయన వివాహం చేసుకోలేదండి. మనకి పిల్లలు కావాలంటే వివాహం చేసుకోవాలి. మరి దేవుడు అయింది కూడా ఆయన వివాహం కోరుకోలేదంటే దేవుడు భార్య సంసారము, సంసార సుఖము కోరుకునే అంతటి బలహీనుడు మాత్రం కాదండి. ఆయన ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. ఆదాము ప్రకటనలోంచి స్త్రీని చేశాడు, నేల మంటితో నరుని చేశాడు, వారిద్దరిని జత చేశాడు. భూమి మీద పిల్లలు కనటానికి వాళ్ళకి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. అంతేకాని పిల్లలు అంటే ఆయన పెళ్లి చేసుకోలేదండి. అంటే దేవుడికి భార్య అవసరం లేదు, ఆయనకి పుట్టినరోజు లేదు, పెళ్లి రోజు లేదు, చనిపోయిన రోజు కూడా లేదండి. పుట్టి పెళ్లి రోజులు, చనిపోయిన రోజులు ఇవన్నీ చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు. మరి అలా వచ్చిన మనకు మన లైఫ్ సర్కిల్ ఏంటనేది మనకి తెలియాలి. ఈ పాఠం మీరందరికీ కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఇది చెప్పిన పాఠమే మరొకసారి చెప్పాలని నాకు ఆలోచన కలిగింది. పాతాళము. చాలామంది మనుషులు లోకాలు ఎన్ని అని ఎవరినైనా తెలియని వారిని, బైబిల్ తెలియని వారిని అడిగితే ఒక కరెక్ట్ అయిన సమాధానం వాళ్ళు చెప్పలేరండి. కొందరు 3 లోకాలు అంటారు, కొందరు 7 అంటారు, కొందరు 7, 14 లోకాలు ఉన్నాయని కూడా అంటున్నది జరుగుతుంది. కానీ బైబిల్లో మాత్రమే లోకాలు ఎన్ని అనేదానికి ఒక చక్కని వివరణ కూడా దేవుడు ఇచ్చాడు. మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. దేవుడు ఉన్నది పరలోకం అయితే మనం నివసిస్తున్నది భూలోకం. చనిపోయిన తర్వాత వెళ్ళేది పాతాళ లోకం. ఈ పాతాళ లోకం అన్నది ఒక మహాలోకం. ఈ లోకాన్ని గురించి పూర్తి క్లారిటీ బైబిల్ మాత్రమే చెప్పగలదు. బైబిల్ నేర్చుకున్న క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. ఇందులోంచి ఒక వాస్తవాన్ని మనందరం తెలుసుకుని సమాజానికి చెప్పవలసిన బాధ్యత మనకున్నది. దైవ గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన అంశం అండి పాతాళం అనేది. క్రైస్తవులందరూ కూడా తెలుసుకునే ఉండాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి. మన పిల్లలకు కూడా ఈ విషయాలు మనం నేర్పుతూ ఉండాలి. ఏమంటే మనకన్నా ఇప్పుడు వాళ్ళే నాకు బాగా చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు పుస్తకం చదువుకోకుండా చూడకుండా చెప్పగలగటం అనేది వాళ్ళకి అలవాటు చేయడం అనేది జరుగుతుంది. మన పిల్లలకి ఏమని చెప్పాలి అంటే
పిల్లలకి మనం ఏమని చెప్పాలంటే, ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడే మన పుట్టుక ప్రారంభమైందని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ అది కరెక్ట్ కాదండి. చనిపోతే ఈ జీవితం ముగిసిపోతుంది అనుకుంటున్నారు. ఇది కూడా కరెక్ట్ అనేది కాదు. మనం ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పకపోతే, బడిలో చెప్తారు, బాగా చదువుకుంటున్నారు, పర్వాలేదు అనుకుంటాకి బడిలో కూడా ఇటువంటి విషయాలు ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ సిలబస్లో ఇటువంటివి లేవండి. వారికి ఉన్న సబ్జెక్ట్ ఎంత మాత్రమే ఈ లోక సంబంధంగానే చెప్తారు, కానీ ఆత్మ సంబంధంగా మనిషి చరిత్ర ఏమిటనేది కూడా వాళ్ళకి తెలియదు. అది మనిషి పుట్టుకతో ప్రారంభమై చావుతో ముగిసిపోయే జ్ఞానం. ఈ భూమి మీద మనం నేర్చుకునే జ్ఞానం అంతా ఏంటంటే పుట్టుకతో ప్రారంభమవుతుంది, చావుతో ముగిసిపోతున్న జ్ఞానం. అది భూమి మీద బ్రతకడానికి మాత్రమే ఈ స్కూళ్ళల్లో కాలేజీల్లో మనం చదువుకునే జ్ఞానం మనం భూమి మీద బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుందండి. ఒక మంచి ఉద్యోగం సంపాదించడానికి కానీ, ఒక మంచి క్యారెక్టర్తో మనిషి మాట్లాడటానికి, ఒక నైపుణ్యమైన మాటలు మాట్లాడగలగటానికి చదువుకున్న వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. కానీ ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. మనం నేర్చుకునే బైబిల్ జ్ఞానం మాత్రం భూమి మీద బ్రతకడానికి, పరలోకంలో జీవించడానికి కూడా మనకి ఈ జ్ఞానం అనేది ఎంతగానో సహాయపడుతుంది. మనం నేర్చుకునే జ్ఞానం, ప్రతి వారం ఇక్కడ నేర్చుకునే జ్ఞానం లోకానికి మించిన జ్ఞానం, లోకానికి అతీతమైన జ్ఞానం. ఒక చరిత్రను గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దామండి. ఈ చరిత్ర ఇప్పుడు చెప్పాను, పుస్తకాల్లో మాత్రం ఎక్కడ రాయబడి ఉండదండి. పాఠ్య పుస్తకాలు ఎంత మాత్రం ఏం రాయబడి ఉంటాయి అంటే, ఏక చరిత్రలు ఉంటాయి, దోమ చరిత్రలు ఉంటాయి, ఇంకా కప్ప చరిత్రలు ఉంటాయి, చరిత్రలన్నీ ఉంటాయి. కానీ మనిషి చరిత్ర, ఇన్ని చరిత్రలు తెలుసుకున్న మనిషి తన చరిత్ర కూడా తెలుసుకుని ఉండాలి కదా. కానీ అన్ని చరిత్రలు తెలుసుకుంటున్నాడు, కానీ మనిషి తన చరిత్ర ఏమిటో అన్న విషయం పైన ఎటువంటి అవగాహన లేకుండానే జీవిస్తూ ఉన్నాడు. దేవుడు అనేక మంది పిల్లలు కావాలన్నాడు, అనుకున్నాడు. అప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నామండి? దేవుళ్ళో ఉన్నాం. దేవుడు అనేక మంది పిల్లలు కావాలనుకున్నప్పుడు దేవుళ్ళో ఉన్నాం. దేవుళ్ళో ఉన్న మనము ఒక మనిషి చరిత్ర మాట. ఇది చరిత్ర, మనిషి జీవితం ఈ లోకానికి రాకముందే ప్రారంభమైంది. ఈ భూమి మీదకి రాకముందే మొదలైంది. ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉన్నాం మనం? తల్లి గర్భంలో ఉన్నాం. తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రి గర్భంలోకి రాకముందు తాతల గర్భంలో ఉన్నాం. తాతల గర్భంలోకి రాకముందు ఇంకా మన పితరుల గర్భంలోకి అలా అలా వెనక్కి వెళ్ళిపోతే తండ్రి గర్భంలోకి రాకముందు పూర్వీకుల గర్భంలో ఉన్నాం. అంటే అప్పటికే మనం అందరం కూడా ఉన్నవారం అని బైబిల్ మనం ద్వారా నేర్చుకుంటున్నాం. అంటే లోకాసు వార్త 3:38 చూసినట్టయితే, కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. వెనక్కి వెళ్ళిపోతే మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతామంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ముందు ఆదాము దగ్గరికి వెళ్తాం, ఆదాము దగ్గర నుంచి దేవుళ్ళకి వెళ్ళిపోతాం. ఈ ప్రపంచంలో పుడుతున్న ప్రతి మనిషి అందరూ కూడా ఆదాము నుండి వచ్చిన వారమే. మనందరం కూడా ఒక్క మనుషుడి ద్వారా వచ్చిన వారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే దేవుని నుండి మనం వచ్చాము ఇక్కడికి, దేవుని నుండి ఈ భూమి మీదకి వచ్చాము. ఆదికాండంలో నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ ఆయనను వ్రాయబడి ఉంది. మొట్టమొదటిగా ప్రియులారా, దేవుడిలో ఉన్న మనం ఆదాములోనికి మన ప్రయాణం మొదలైందండి. మన ప్రయాణం ఎప్పుడు మొదలైంది? దేవుళ్ళలోంచి ఆదాములోకి ప్రయాణం అయింది. మన ప్రయాణం మొదలైంది. అంటే దేవుడు ఉన్నవాడు, అంటే ఉన్నవాడిలో నుంచి మన ప్రయాణం మొదలయ్యింది. ఉన్నవాడిలో నుంచి మనమందరం కూడా ఈ భూమి మీదకి వచ్చిన వారమే. ఎంతకాలం దేవుళ్ళో ఉన్నాం అనేది తెలియదండి.
దేవుళ్ళు ఎంతకాలం ఉన్నాం అనేది మనకి తెలియదు. ఎంతో కాలం దేవుళ్ళు ఉన్నాం. అందుకనే కీర్తనలో తరతరములకు నాకు నివాస స్థలము నీవే, దావీదు గారు మాట్లాడిన మాట. దేవుళ్ళలో నుండి మన మొదటి ప్రయాణం మొదలైందండి. దేవుళ్ళ నుండి మన మొదటి ప్రయాణం మొదలైంది. దేవుళ్ళ నుండి ఆదాములోకి రావటానికి ఆదాములో నుండి ఒక్కొక్కరము తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ 20-21వ శతాబ్దంలోకి బయటకు వచ్చాం. అంటే ఇంతకాలం మనం ప్రయాణం చేసామా? చేసుకుంటూనే వచ్చాం. ఇంతకాలం మన ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. చాలామందికి ఈ విషయాలు తెలియదు. మన తల్లి గర్భంలో నుంచి అప్పుడే పుట్టాము, మన పుట్టినప్పుడే ప్రారంభం. చాలామంది అనుకుంటాం మనం ఎప్పుడో పుట్టేసాం. దేవుడు ఆలోచనలో పుట్టాము, తర్వాత ఆదాములోకి వచ్చేసాము. ఆదాములో నుంచి ఒక్కొక్కరము తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఇప్పుడు చెప్పండి, మనిషి తెలుసుకోవాల్సింది చరిత్ర, మనిషి చరిత్ర, ఏగా దోమ కప్పల చరిత్రలా అవన్నీ తెలుసుకోవాలి, చదువుకోవాలి. మనిషి చరిత్ర కూడా మనిషికి తెలిసి ఉండాలి నీ చరిత్ర. ఈ లోకంలో చదువుకోవాలండి. చదువు అనేది ఎవరు కాదంటలా, చదువుకోవాలి. చదువుతో పాటు బైబిల్ జ్ఞానం ఉంటేనే సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతాం. బైబిల్ నేర్చుకుంటేనే పరలోకం వెళ్తాం. బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పినట్లు బతికితేనే పరలోకం వెళ్తాం. ఎంత జీవితం జీవించినప్పటికీ కూడా దేవుడి జ్ఞానం, దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ భూమి మీద ఎంత హోదాగా బ్రతికినా చివరికి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉన్నది. ఆదాములు పుట్టి 6000 సంవత్సరాలు అయిందనుకుంటున్నాం మనం. ఆదాము గారు పుట్టి 6000 సంవత్సరాలు అయిందని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు మళ్ళీ 2000 క్రీస్తు శకం కాడించి ఎంత? 2025. అంటే 6026 సంవత్సరాలకి మనం వచ్చాం. ఉదాహరణకు నా వయసు 60 సంవత్సరాలండి, 62 సంవత్సరాలు. నా వయసు 62 సంవత్సరాలు. నా ప్రయాణం మొదలై ఎంతకాలం అయిందంటారు? 5964 సంవత్సరాలు అయిందండి. దేవుడి దగ్గర నుంచి నా ప్రయాణం మొదలయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి భూమి మీదకి వచ్చిన నీవు కానీ నేను కానీ ఈ భూమి మీద బ్రతికే కాలం ఎంత అంటే పట్టుమని 60-70 సంవత్సరాలండి. ఈ భూమి మీద ఇచ్చింది అతి చిన్న జీవితకాలం, అతి చిన్న జీవితకాలం అండి మనిషిది భూమి మీద. కానీ ఇదే పెద్ద జీవితం అనుకుంటున్నాడు మనిషి. ఎందుకని? తెలియక. భవిష్యత్తు తెలియదు, జరిగిపోయింది తెలియక ఇదే పెద్ద జీవితం అనుకొని, ఈ లోకమే జీవితం అనుకొని, ఈ జీవితంలో ఏదో సాధించాలనుకొని, ఎంతో అనుభవించాలనుకొని అనేవాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. లోకం కోసం, లోకంలో అందం కోసం, లోకంలో సుఖం కోసం బ్రతికే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ తన చరిత్ర తెలుసుకొని మనం ఆనందించిన తర్వాత ఇంకొక లోకం ఉంది, ఆ లోకంలో మనం సంతోషంగా ఉండాలంటే దేవుడిని తెలుసుకొని బ్రతకాలన్న విషయం చాలామందికి తెలియదు. ఎంతోమంది పేరు సంపాదించుకోవాలని చూస్తున్నారు, ఎంతోమంది ఏదో అనుభవించాలని చూస్తున్నారు. ఈ శరీరానికి ఎంతో చేస్తున్నారండి. ఈ శరీరానికి ఎంత చేసినా 60, 70, 80 సంవత్సరాలకు వచ్చేటప్పటికి నేను మృతతుల్యం అయిపోయాను, వెళ్ళిపో అంటదండి. ఎవరు అంటది? శరీరం అంటది. ఎవరిని? ఆత్మ నివసించడానికి సరైన స్థితి శరీరం ఉండదండి. అప్పుడు ఇక ముసలివాడు అయిపోతాడు. ఆత్మ అక్కడ నివసించడానికి అవసరం లేదు. 60, 70 సంవత్సరాలు వచ్చేటప్పటికి శరీరం మృతతుల్యం అయిపోద్ది. ఆత్మ మాత్రం శరీరం ద్వారానే గెంటి వేయబడుతుంది. నేను శరీరాన్ని పాడైపోయాను, వెళ్ళిపో అనే పరిస్థితి వస్తుందండి. దాన్ని ఏమంటున్నాం మనం? మరణం. చనిపోయాడు అంటున్నామండి. ఈ చావు అయిపోయింది. చావు
వచ్చిన మనిషి పని ఈ చావుతో జీవితం ముగింపు అయిపోయింది. వచ్చిన పని మొత్తం కూడా అయిపోయింది. పుట్టాడు, పెరిగాడు, చదువుకున్నాడు, మంచిగా పిల్లల్ని కన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, అందరికీ అన్ని సమకూర్చాడు, పెళ్ళిళ్ళు చేశాడు, మనవాళ్ళు చూశాడు, మనవరాళ్ళు చూశాడు, చివరికి చనిపోయాడండి. పుట్టుక ముందు ఏం జరిగిందో అర్థం చేసుకోలేని మనిషి ఈ సావు గురించి కూడా ఏమీ తెలియని వాడుగానే వ్యర్థంగా ఈ భూమి మీద బ్రతికి 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 చనిపోతూ ఉన్నాడు. 100 సంవత్సరాలు మనిషి బ్రతికినా, మనవల్ని మనవరాలని చూసినా, అవునండి, పూర్ణాయుష్ కలిగి మనిషి భూమి మీద బతికినా, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ మనవల్ని మనవరాలను చూసి అందరికి అన్ని ఇచ్చేసేసి చివరికి చనిపోయిన వారిని ఏమనుకుంటుంది లోకం? వచ్చిన పని అయిపోయింది అనుకుంటుంది. మరి ఇలా చూస్తే వచ్చిన పని అసలు అయిపోయిందా? అనేక మంది పిల్లలు కావాలి, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, నన్ను తెలుసుకోవాలి, నా వరకు బ్రతకాలి, ఈ ఇచ్చిన జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకుని నా దగ్గరికి రావాలన్న దేవుని కోరిక ఏమైపోయింది? దేవుని కోరిక మనిషి జీవితంలో నెరవేరట్లా. నెరవేరకపోగా ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుందండి. ఎంత ఆశ్చర్యంగా ఉంది. భోగభాగ్యాలు అనిపించే కుటుంబాలు, సంపదలు ఎన్నో ఉన్నాయి మనిషికి. చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని అవగాహన కానీ ఆలోచన కానీ ఎవరు చెప్పరు, ఎక్కడా తెలియదు. బైబిల్ దగ్గరకు వస్తేనే అర్థం అనేది అవుతుంది. చనిపోతే ఏ బాధలు లేవనుకుంటారు చాలామంది. చనిపోతే ఏ బాధలు లేవని, సమస్యలు ఉండవని, చావుని కొని తెచ్చుకుని ఆత్మహత్య కూడా చేసుకునే ఎంతో మందిని మనం చూస్తున్నాం. చిన్న కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్ళని చూస్తున్నాం. ఆత్మహత్య చేసుకుంటే దేవుడు తెలుసు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మళ్ళీ భూమి మీద బతకకుండా పాపం చేసిన వాళ్ళు వెళ్తున్నాం, నరకానికి వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెళ్తున్నాం. ఈ విషయం తెలియదు. ఆత్మహత్య చేసుకుంటే ఎంత పాపము. ఒకవేళ భవిష్యత్ కాలంలో దేవుడు తెలుసుకుంటావేమో. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు బ్రతకాలి. పుట్టుక నీ చేతుల్లో ఉందా? లేదు. చనిపోవడం నీ చేతుల్లో నీ ఇష్టమేనా? అది దేవునికి విరుద్ధమైన పాపం. ఇష్టానుసారంగా ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. మనిషి చావు ముగింపు కాదండి, మరణం తర్వాత మరో ప్రయాణం మొదలవుతుంది. అదే 3వ ప్రయాణం. మరణం తర్వాత కూడా ఇంకా ప్రయాణం ఉందంట. అదే ఈ శరీరాన్ని దాల్చుకుని భూమి మీద అడుగు పెట్టడానికి చేయవలసినది మొదటి ప్రయాణం. శరీరాన్ని దాల్చుకుని భూమి మీద అడుగు పెట్టడానికి చేయవలసింది మొదటి ప్రయాణం. ఆదాము నుండి భూమి మీదకి రావడానికి సుమారు 6,000 సంవత్సరాల కాలం పట్టింది. ఇక 2వ ప్రయాణం భూమి మీద 60-70 సంవత్సరాలు భూమి మీద జీవించి ఈ 2వ ప్రయాణం ముగింపు మన చావు. ఈ 2వ ప్రయాణం ముగింపు మనిషి శరీరానికి అండి, ఆత్మకు కాదు, శరీరానికి. అక్కడితో మొదలవుతుంది మళ్ళీ ప్రయాణం. అక్కడితో 3వది మొదలవుతుంది. ఈ 3వ ప్రయాణం మరణం, 2వ ప్రయాణానికి ముగింపు అండి. 3వ ప్రయాణానికి మొదలు, మరణం 2వ ప్రయాణానికి ముగింపు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మరణం గురించి కొన్ని వచనాలు కూడా బైబిల్లో రాయించాడండి దేవుడు. మరణాన్ని గురించి ప్రసంగి గ్రంథం 6:12. 6:12. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుష్యుల బ్రతుకునందు ఏది క్షేమకరమైనదో, వారికి ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వాళ్ళు పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? చెప్తున్నారు ఇక్కడ. వినరు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అవసరం లేదు. అబ్బో మరణం ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు మనకెందుకు అన్న ఆలోచన, ధీమా. మరణం తర్వాత ఎంత ప్రమాదం ఉందని తెలిస్తే మనిషి ఇలా బతుకుతాడండి? బతుకుతారా? ఇష్టానుసారంగా బతుకుతారా? అసలు ఎవరైనా ఏమైనా చెప్తే వినాలి కదా. ముంగల మనిషికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే ఒకళ్ళు చెప్పినప్పుడు వినాలి, వినటం నేర్చుకోవాలి. అది మంచిదైతే స్వీకరించు, చెడ్డదైతే
విడిచిపెట్టేసి నీడ నీడ నిజం కాదండి. ఈ బ్రతుకు నీడ లాంటిది. ఈ జీవితమే ఈ బ్రతుకు దినాలు ఒక నీడ వంటివండి, నిజం కాదు. దేవుణ్ణి తెలుసుకుని తన దగ్గరకు వస్తారని చిన్న జీవితకాలాన్ని ఇక్కడ ఇచ్చాడండి. ఇది ఒక టెస్ట్, మనిషికి ఇది ఒక టెస్ట్. ఈ టెస్ట్లో పాస్ అయితే నువ్వు పరలోకం వెళ్తావు, ఫెయిల్ అయిపోతే నరకానికి వెళ్ళిపోతారు. నీడవలే తమ దినములను వ్యర్థమగలుగు మనుషులకు, వ్యర్థముగా గడుపుకున్న మనుషులకు తమ బ్రతుకునందు ఏది ప్రయోజనకరమైనదో ఎవరు చెప్పగలరు? వాస్తవమైన మాటలండి, బైబిల్లో ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరండి? బైబిల్ తప్పనిచ్చి, క్రైస్తవుడు తప్పనిచ్చి ఎవరు చెప్పగలరు? చాలామంది చాలా మాటలు చెప్తుంటారు, తెలిసి తెరవని మాటలు. ఈటీవీ పెడితే ఎన్నో వస్తున్నాయండి పొద్దున పూట. అలా బతకాలి, ఎలా బతకాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఏమండి, ఆ మాటలన్నీ కూడా వింటే అసలు సరైన విశ్వాసం లేకపోతే మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడండి. కానీ అటువంటి పరిస్థితి మనకెవరికి లేదు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది లోకానికి సంబంధించిన జ్ఞానం. ఇటు వెళ్తే ప్రమాదం అంటాడు, అటు వెళ్తే ప్రమాదం అంటాడు. అసలు ప్రమాదం ఏది? దేవుణ్ణి తెలుసుకోకపోవటమే ప్రమాదం. అసలైన ప్రమాదం అదే. తెలుసుకుంటే హాయిగా బ్రతకొచ్చు భూమి మీద. నాకు నా దేవుడు ఉన్నాడన్న ధైర్యంగా బ్రతకొచ్చు. నేను పాపం చేయకుండా ఉంటున్నా నాకేంటి? మనకు ధీమా ఉంటుందండి. క్రైస్తవుడికి, పాపం చేయని వాడికి, దేవుడు చెప్పినట్లుగా బ్రతికిన వాళ్ళకి అదేమా పాపం చేసిన వాడికి ఉంటుందా? భయపడతాడు. కయ్యను, ఆదాము తప్పు చేసేవాడు, ఏం చేశాడు? దాక్కున్నాడు. పాపంలో బ్రతికితే వాడు భయపడాలండి, ప్రతి క్షణం భయపడాలి. నేను చేసిన పాపం. ఎవరికి ఏం తెలియకపోయినా అన్ని విషయాలు తెలిసినట్లుగా మాట్లాడుతూ చాలామంది ఉంటారు. అందుకని ప్రసంగంలో రాయించారండి 10:14. కలగబోవునది ఏదో చూసారా? నేను చెప్పాను ఇప్పుడే, పొద్దున వస్తాయి మాటలు టీవీలో. వాళ్ళకి ఏం తెలియదు. తెలుసు అనుకుంటున్నారు మీరు? అవన్నీ తప్పండి. అవన్నీ ఏమీ అసలు వర్తించు. నీ దేవుడే నిన్ను కాపాడాలి అంతే. దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే నేను ఆశీర్వదిస్తాడు అంతే. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతారంట. కొంచెం కాదంటండి, తెలియపోయిన చాలా మంది చాలా మాట్లాడతాడు. చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో క్రైస్తవుడే తెలియజేయగలడు. బైబిల్ మాత్రమే తెలుపగలదు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియక బుద్ధిహీనులుగా విస్తారంగా మాట్లాడతారు. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. చాలా మంది ఆర్డర్ తెలుసండి, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడన్నా ఎవరిని అడిగామనుకోండి తెలియదు అండి. మంచి పనులు చేస్తే మళ్ళీ జన్మలో మనిషిగాను పుడతాం. చెడ్డ పనులు చేస్తే జంతువుగానో, కుక్కగానో, నక్కగానో, పురుగుగానో పుడతాం. అసలు మనిషికి, పురుగులకి, జంతువులకి అసలు ఎటువంటి సంబంధం లేదండి. అవన్నీ భూమి నుండి వచ్చాయి. వాటికి పాపం ఏమీ లేదు. మన కోసం హాయిగా బతుకుతాయి, మట్టిలో కలిసిపోతాయి. మనిషికి ఉంది. మనిషి సహస్తాలతో దేవుడు చేసుకున్నాడు. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మంచి చెడ తెలుసుకుని బ్రతకవలసిన పరిస్థితి మనిషికి ఉంది. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉందండి. ఆత్మ జంతువులకి అదేమీ లేదు. మరి కుక్కగా నక్కగా పుడతాం ఏంటి? పిచ్చి మాటలనివి కొట్టి పారేయాలి మాటలనే. ఎన్ని పుణ్యకార్యాలు, కొన్ని పుణ్యకార్యాలు చేస్తే అలా అవుతారండి, ఇలా అవుతారండి. పుణ్యకార్యాలు, పాపకార్యాలు కేటాయించి ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వచ్చేస్తుందండి. మళ్ళీ ఇదొక లెక్క. పాపానికి శిక్ష అనుభవించాలని మనం నేర్చుకున్నాం. దేవుడిని తెలుసుకోవాలనుకున్నాం. దేవుడు చెప్పినట్లుగా పాపక్షమాపణ పొందిన తర్వాత దేవుని కొరకు బ్రతికి, పరిశుద్ధతగా బ్రతికి, ప్రతి నిత్యము చిన్నాచితగా పాపాలు చేస్తే యేసుక్రీస్తు వారికి కన్నీళ్ళ ప్రార్థన చేసి పాపాలు కడుక్కుంటూ మన జీవితం ముగిసిపోవాలి. అప్పుడు మనం పరలోకం వెళ్తాం.
ఎన్ని పుణ్యకార్యాలు చేసినా స్వర్గం రాదు, యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే తప్ప. చూసారా ప్రియులారా, కన్నతండ్రి అయిన దేవుని ప్రణాళిక, అసలు దేవుని ప్రణాళిక అనేది పక్కన పెట్టేశారు మనుషులు, ఎవరికి కూడా తెలియదు. అమాయకంగా ధైర్యంగా బ్రతికేస్తున్నారు, అమాయకంగా ధైర్యంగా బ్రతికేస్తారు. బైబిల్ తెలియదని అమాయకం, వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళకున్న ధైర్యం, పిచ్చి ధైర్యం అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారండి. కానీ చావు తర్వాత ఏదో జరగబోతుంది అని చెప్పాలి అంటే, ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని చెప్పాలంటే ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు, కానీ ఉన్నంతకాలం ఈ జీవితం కొరకే బ్రతికి చనిపోతున్నాడు, ఈ జీవితం కొరకే బ్రతికి చనిపోతూ ఉన్నాడు. మరణం కనుక మరణం తర్వాత ఏం జరుగుతుంది? కీర్తనలు ఉంది, కీర్తన గ్రంథం. అందరం చనిపోవాలి, పుట్టిన మనిషి ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి. కీర్తనలు 89:48. మరణము చూడక బ్రతికెవ నరుడు ఎవరు? అందరూ చనిపోతున్నారు కదా. పాతాళము యొక్క పాతాళం అనేది ఒకటి ఉంది ఇక్కడ. పాతాళము యొక్క వశము కాకుండా తప్పించుకొనగలవాడు ఎవడు? వాడే తెలివైన వాడు, వాడే జ్ఞానవంతుడు. అందరూ చనిపోతారు, అందరూ చనిపోతారు, అందరూ చనిపోతారు కాబట్టి అర్థం కావట్లేదా? చాలా మందికి అర్థం కావట్లేదు. అందరూ చనిపోతున్నారు, మనం చనిపోతాం, ఇందులో పెద్ద విశేషం ఉంది. తర్వాత ఉంది దాన్ని నమ్మరు, ఎందుకంటే కనపడతలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. మరణం అందరికీ వస్తుంది. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మనిషి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సమాజంలో మనమే కదా పెట్టొచ్చింది. పాతాళానికి వెళ్ళిపోవడం ఏంటి? ఒక పాట ఒకటి పాడుతున్నారండి ఈ మధ్యన. ఏం పాట ఉంటుంది? కడకు వల్ల కాడే కదా మీ నివాసం. కడకు వల్ల కాడేనా మనిషి నివాసం? కపాలమే కదా మీ విలాసం. అక్కడ ఆపేశాడు. కడకు వల్ల కాడని బైబిల్ చెప్పలా. పరలోకం ఉంది, అసలు జీవితం అంతా అక్కడ మొదలవుతుందని బైబిల్ చెప్తుంటే చాలామందికి ఆ జ్ఞానం అందక కడకు వల్ల కాడితో మనిషి జన్మ ముగిసిపోతుందని తేల్చేసేసారు. మేమే కదా సమాధిలో పాతి పెట్టి వచ్చేసాం అనుకుంటున్నారు చాలామంది. సమాధిలోకి వెళ్ళింది ఆత్మ కాదండి, మనిషి ధరించుకున్న శరీరం. ఈ డ్రెస్ సమాధిలో పెట్టేస్తున్నాం. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం శవంగా మారుతుంది. ఆత్మకు మాత్రం చావు లేదు. ఆత్మ లేని శరీరం ఎవరికి అవసరం కూడా లేదు. ఆత్మ లేని శరీరాన్ని ఎవరన్నా ఉంచుకుంటారా? ఎవరు ఉంచుకోరు. చాలా బాధపడతారు, ఏడుస్తారు, కానీ చివరికి దహనం చేసేస్తారు. ఆ మనిషి ఉన్నంత వరకేనండి. అందరికీ కావాలి. మనిషి చనిపోతే ఎవరికి ఎంతటి వాడైనా సరే, ఎవరికి అవసరం లేదు చనిపోయాక. ప్రతి మనిషి ముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకోవాలి. కానీ చాలామంది మనుషులు ఆత్మను ఇచ్చి ఎక్కడికి దేవుని కొరకు బ్రతకమని పంపిన దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ జీవిత కాలాన్ని, దేవుడిచ్చిన జీవిత కాలాన్ని భూమి మీద వ్యర్థంగా గడిపేస్తున్నారు. ఇష్టానుసారంగా మనిషి భూమి మీద బ్రతకడం అనేది జరుగుతుంది. ఎంత అబద్ధంలో మనిషి జీవిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఒక అబద్ధాన్ని నమ్ముకొని జీవిస్తున్నాడండి. అబద్ధాన్ని నమ్ముకొని నిజమని భ్రమలో మనిషి బ్రతుకుతున్నాడు. ఒంటరిగా మనిషి భూమి మీదకి వస్తున్నాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోయే పరిస్థితి. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. దేవుడిని తెలుసుకొని బ్రతికితే పరలోకంలో శాశ్వతంగా మనం జీవిస్తాం, సంతోషంగా ఉండగలుగుతాం. జాన్సన్ విక్టర్ గారు ఒక పాట రాశారండి. నీ జననం నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును
ఒకే ఒక్క క్షణము. చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు. ఎవరో కన్నవారు సాగనంపుతారు. దేవుడికేమో అన్యాయం చేశావు, అందరికీ అన్నీ సమకూర్చావు, నీవన్నీ వారికి నీవేమో కాదు. ఏంటి లాభం చెప్పండి? చక్కగా అన్నీ తీసేసుకుంటారు. ఆ జ్ఞానం నీకు ఉండాలి కదా, ఎవరితోని కాదు ఇక్కడ అనేది. ఆ జ్ఞానం ఇచ్చేవాడికి ఉండాలి, సంపాదించేవాడికి ఉండాలి. అన్నీ కోటేశ్వర గారు చాలాసార్లు అదే ఇదే. దేవుడి కోసం బ్రతకాలి, పిల్లల కోసం, మనవరాళ్ళ కోసం, కుటుంబం కోసం కష్టపడాలి, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి, వాళ్ళు మనం వృద్ధాప్యులు వాళ్ళు మనం చూడాలి. ఇన్ని ఉన్నాయండి భూమి మీద నెరవేర్చవలసినవి. ఎంత మట్టుకు నా ఇల్లు, నా పిల్లలు, నా సంపాదన, ఇవన్నీ చాలా మందిని ఈ బంధాలు మాయ బంధాలండి. మాయ బంధాల్లో మనిషి బ్రతుకుతున్నాడు. కానీ ఇవన్నీ వదులుకోమని నేను చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి ఇల్లు, పిల్లలు, మనవరాలని, సంసారాన్ని చూసుకుంటూ దేవుళ్ళు ఎదిగేవాడు గొప్పవాడండి. దేవుళ్ళు ఎదిగేవాడు గొప్పవాడు. అన్ని విషయాలు మంచిగా జరిగించాలి, దేవుని విషయంలో మాత్రం బాగా శ్రద్ధ కలిగి ఉండాలి. పరలోకం ఖచ్చితంగా చేరాలన్న ఆలోచనతో బ్రతకాలి దేవుడి కోసం తెలుసుకున్నాక. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఒకప్పుడు కైసరుకు పన్ను బల వద్దని అడిగారు. అడిగినప్పుడు ఏమన్నారు? ఒక నాణ్యం పట్టుకురమ్మండి అన్నారు. దాని మీద ఏముంది? కైసరు బొమ్మ ఉంది. కైసరుగా ఉండే, దేవునిగా ఉండే. దేవుడు ఇచ్చింది ఆత్మ. ఈ ఆత్మను తండ్రి నీకు అప్పగించుకుంటున్నానని ఆయనకి అప్పగించాలి. కైసరువి ఈ భూమి మీద పన్నులు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నేల పన్నులు కట్టాలి, అన్నీ కట్టాలి. కైసరువి దేవునికి ఇచ్చి లోకంలో బ్రతికి తిరిగి చనిపోయిన తర్వాత తిరిగి పరలోకం మనం చేరుకోవాలి. మనిషి తాను నివసించిన దేహంను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళంలోనికి, పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నాడు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు అని చెప్పినట్లుగా మరణించిన తర్వాత అందరూ కూడా పాతాళంకు వెళ్ళిపోతున్నారు అని రాయించాడండి దేవుడు. మరణించిన తర్వాత ఎవరైనా సరే పాతాళ లోకానికి వెళ్ళాలంటండి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మరణించిన వారిలో పరిశుద్ధులు ఉన్నారు కదా, పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. పరిశుద్ధుడు మరణిస్తున్నాడు, పాపులు మరణిస్తున్నారు. మరణించిన వారిలో ఒక లాజరు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇద్దరు భూమి మీద బ్రతికారు, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాతాళానికి వెళ్ళిపోవలసిందే. ఒక దావీదు వెళ్ళాడు, ఒక గొలియాతు కూడా వెళ్ళాడు. అంటే పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. కానీ మరణించిన ప్రతి ఒక్కరూ వెళ్ళవలసింది మాత్రం పాతాళ లోకం అని బైబిల్ చెప్తుంది. మరణించిన తర్వాత పరిశుద్ధులైనా పాపి అయినా ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళి తీరవలసిందే. పాతాళం అనగా అందరూ అక్కడ దెయ్యాలు ఉంటాయని ఉన్నారండి. పాతాళంలో ఉంటే అక్కడ దెయ్యాలు ఉంటాయి లేదా ప్రేతాత్మలు ఉంటాయని, పాపులుండే స్థలం అని, లోకం అని అంటున్నారు. పాతాళం అంటే పాపులుండే లోకం కాదు. పాతాళం అనగా మృతుల లోకం, మృతుల లోకం దాన్ని అన్నారు. భూమి మీద మృతి చెందిన వారు పాతాళానికి వెళ్ళిపోతారు. వారు పరిశుద్ధులైనా సరే, పాపులైనా సరే. బైబిల్లో మనకు 3 లోకాలు కనిపిస్తున్నాయండి. బైబిల్లో ఎన్ని లోకాలు కనిపిస్తున్నాయి? 3 లోకాలు కనిపిస్తున్నాయి. పరలోకం ఒకటైతే మనం నివసించేది భూలోకం. మనిషి చనిపోయిన తర్వాత పాపులైనా పరిశుద్ధులైనా వెళ్ళవలసింది పాతాళ లోకం. బైబిల్లో కొన్ని వచనాలు చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 2:9. ఫిలిప్పీ పత్రిక అందుచేతను ఒకటి పరలోకమందున్న వారిలో కానీ, రెండో లోకం భూమి మీద ఉన్న వారిలో కానివ్వండి, భూమి కింద ఉన్న వారిలో కానివ్వండి,
ఇక్కడ 3 లోకాలు మనకి కనిపిస్తున్నాయండి. ప్రకటన గ్రంథం 5:3. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న క్రింద కానీ అసలు భూమి కింద ఏమన్నది? భూమి కింద ఏమన్నది? సామెతలు 15:24. భూమి కింద ఏమన్నదంట? పాతాళం. అంటే భూమి కింద పాతాళం అంటే రౌండ్గా ఉన్నాడు భూమి. ఈ భూమి అంటే భూమి తవ్వితే పాతాళం రాదు. భూమి తవ్వుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ ఖాళీ వస్తుంది, ఇలాగే వస్తుంది. భూమి గుండ్రంగా ఉంది. ఈ భూమి మొత్తం కిందకి, మొత్తం అంత కిందకి వెళ్ళిపోవాలి. అసలు ఈ భూమిలో సంబంధం లేదండి పాతాళానికి. కిందకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇలాంటి ఆకాశం దాటి వెళ్ళిపోవాలి. భూమి కింద కూడా ఇలాంటి ఆకాశం వస్తుంది. పైన ఎలా ఉందో పరలోకానికి వెళ్ళడానికి పైన ఆకాశం ఉంది. భూమి కింద కూడా ఒక ఆకాశం దాటి కిందకి వెళితే అక్కడ ఉందండి పాతాళ లోకం. బుద్ధిమంతుడైన వాడు ఆ పాతాళ లోకంలో నరకానికి వెళ్లకుండా ఉండాలని ఆలోచన చేస్తాడండి. మన ప్రయాణం తండ్రిలో ఉండి పరలోకం నుండి ప్రారంభమై రెండో లోకమైన భూలోకానికి వచ్చాము. 60 సంవత్సరాలు బతికిన తర్వాత మనం అందరం కూడా 3వ లోకమైన పాతాళానికి వెళ్ళిపోవాలి. మొదటి లోకం నుండి 2వ లోకానికి వచ్చిన మనం 3వ లోకానికి వెళ్ళాలి. చాలా మంది పరిశుద్ధులు చనిపోతే వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. చాలా మంది పైకి వెళ్ళేది ఎవ్వరు కూడా వెళ్ళలేదండి, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారే వెళ్ళారు పరలోకం. ఎవరు వెళ్ళాల? పరిశుద్ధులు ఎవరు కూడా వెళ్ళలేదు. ఆదికాండం 42:38. ఆదికాండం 42:38. ఇక్కడ యాకోబు గారి సందర్భం వస్తుందండి. అయితే నా కుమారుణ్ణి నీతో వెళ్ళనీయను. ఇక్కడ యేసోబు గారు దూరం అయిపోయాడు. వీళ్ళందరూ ఆహారం కోసం పలానా చోటికి వెళ్తారు, ఐగుప్తికి వెళ్తారు. అక్కడ ఇంకొక కుమారుడు ఉన్నాడు, మా తండ్రి దగ్గర ఉన్నాడని వీళ్ళు చెప్తారు, బెన్యామీన్. ఆ బెన్యామీన్ కూడా తీసుకొస్తే కానీ ఇక్కడ అతన్ని వదిలిపెట్టమని వాళ్ళ యేసోబు గారు చెప్తారు. ఇవన్నీ తెలుసు కదా. ఈ మాట యాకోబు గారు చెప్తున్నాడండి. ఆ కుర్రాడు ఎలాగ చనిపోయాడు, ఈయన కూడా తీసుకెళ్తా అంటున్నారు, నాకు ఇష్టం లేదు, నేను మళ్ళీ ఈ మాట యాకోబు గారు చెప్తున్నారు. మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోయినట్లు అంటున్నాడు. అంటే మృతుల లోకం దిగిపోయినట్లు అంటే కింద ఉంది. దిగిపోయినట్లు కింద ఉన్నది. మృతుల లోకానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని మనకు అర్థమవుతున్నది. ఇక్కడ యాకోబు గారి సందర్భం మనందరికీ తెలుసు. యేసోబు తమ్ముడిని తీసుకుని వెళతామా అని అడిగినప్పుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడమాట. లోకాసు వార్త 16:26. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారండి. చదవద్దురండి. లాజరు దేవదూతల చేత అబ్రహాము రోమను ఆనుకున్నట్టుకు ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ధనవంతుడు దూరం నుండి చూసి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపమని అడిగితే అబ్రహాము అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాలేదు, మధ్య అగాధము ఉంచబడి ఉన్నది. పాతాళ లోకం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. పాతాళ లోకంలో అబ్రహం గారు ఉన్న ప్లేస్ వేరు, ధనవంతుడు ఉన్న ప్లేస్ వేరు. లాజరు చనిపోయి అబ్రహం గారు రొమ్మను అనుకుంటా వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పేదరికరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక విషయం అర్థమైంది ధనవంతుడికి. నేను వెళ్తాను అంటలే అక్కడికి. లాజర్ని పంపమన్నాడు. ఈయనకి వెళ్ళే అవకాశం లేదని ఈయనకి అర్థమైపోయింది. మధ్య అగాధం ఉంది. అక్కడ వారు ఇక్కడికి, అక్కడ అబ్రహం గారు అన్నారు ఎక్కడికి వెళ్తా కుదరదు బాబు, పెద్ద అగాధం ఉంది, జరిగే పని కాదు అన్నట్లుగా అబ్రహం గారు సమాధానం అవుతారు. ఇద్దరు పాతాళ లోకంలో ఉన్నారు. ఎవరు? అబ్రహం గారు, ధనవంతుడు. కానీ ఒకళ్ళు చూడన్న చోటికి ఇంకొకళ్ళు చూడన్న చోటికి వెళ్ళడానికి అవకాశమే లేదు. మధ్యనేముంది? పెద్ద
అగాధం ఉంది. ఇద్దరు పాదాల లోపల ఉన్నారు, కానీ వేరు వేరు స్థలాల్లో వీళ్ళు ఉన్నారండి. చనిపోయిన తర్వాత ఇదంతా పాతాళ లోకంలోనే వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. పరిశుద్ధులు ఉండే చోటు ఉంది, వేదనకరమైన చోటు ఉంది, మహా అగాధం కూడా ఉందండి పాతాళ లోకంలో. ఈ 3 ప్రదేశాలు ఉన్నాయి. రెండింటిని మధ్య పెద్ద అగాధం ఉంచబడి ఉన్నది. భూమి మీద మాత్రం అందరం కలిసే ఉంటాం, కానీ చనిపోయిన తర్వాత పరిశుద్ధులు వేరైపోతారు, పాపం చేసిన వారు వేరైపోతారు. పరిశుద్ధులు ఆత్మలు దేవుడు ఉండే స్థలాన్ని ఏమంటారు? యేసుప్రభువు అడిగాడు, పరిశుద్ధులు ఉండే స్థలం ఏంటి అక్కడ పాతాళ లోకంలో? పరదేశం. పరదేశం. యేసుప్రభువు అన్నాడు సిలువలో దొంగతో, ఏమన్నారంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పరిశుద్ధులు ఉండే స్థలం పరదేశం అండి. ఇదంతా కూడా పాతాళ లోకంలో 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాల్లో ఒకటి పరదేశు, 2 వేదనకరమైన స్థలం, మయాన మహా అగాధం అంటారు. మహా అగాధం. ఆత్మలు కూడా కన్ను రెప్పపాట్లో ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది, కానీ ఈ ఆత్మ అగాధాన్ని దాటుకొని పరదేశికి వెళ్ళలేదంటుంది. ఎంత కండిషన్ అయినా శిక్ష చూడండి, అసలు ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. భూమి మీద ఎంతో సమాధానం కలిగి సంతోషంగా బతికిన ధనవంతుడిని చూస్తుంటే, మనకి లాజరును చూస్తుంటే ఎంత దీనస్థితిలో ఉన్నాడు లాజరు. అటువంటి లాజరు హైలైట్ అయిపోయాడు అక్కడ. చక్కగా అబ్రహాముని రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఇష్టానుసారంగా సంతోషంగా ఓదారంగా బట్టలు వేసుకొని తిను తాగు సుఖించు అన్న ధనవంతుడు నీటి చుక్క అంటున్నాడు. నీటి చుక్కితే నాలుగు సలారుంది అసలు. అంత కరువు అనమాట, అంత ప్రమాదం అనమాట. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉన్న చోటు పరదేశం. అబ్రహాము, లాజరు, ఇస్సాకు ఉన్నది పరదేశికి వేదనకరమైన చోటికి మధ్యన అగాధం చూడండి. పాతాళ లోకములో 3 స్థలాలు ఉన్నాయండి. 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధులు ఉన్న పరదేశు, 2 వేదనకరమైన స్థలము, 3 మధ్యన మహా అగాధం ఉన్నది. పాఠం అక్కడితో పూర్తి చేస్తానండి. 2వ భాగం కింద ఇంకా సగం పాఠం ఉంది, తర్వాత చెప్పుకుందాం ఇంకోసారి. యాకోబు గారు కన్ను మలుగుతుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నీ లేఖన గ్రంథంలో తండ్రి మా పుట్టుక పరమార్థం ఏమిటో వ్రాయించారు నాయన. మీ నుండి మేము వచ్చాను తండ్రి. ఈ భూమి మీదకి మాకు చిన్న ఆయుష్కాలాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించారు. ఈ చిన్న జీవిత కాలంలో నిన్ను తెలుసుకోవాలని, నీ కొరకు బ్రతకాలని, నువ్వు సిద్ధపరిచిన మంచి పనులన్నీ చేయాలని, నీ సన్నిధికి తిరిగి రావాలని నువ్వు కోరుకుంటున్నావు. ప్రతి ఒక్కరిని ఈ భూమి మీదకి పంపిస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన, ఇట్టి జ్ఞానమైన మార్గంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ భూమి మీద ఎంత గొప్పవారుగా బ్రతికిన వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. కానీ వారందరికీ తెలియని గొప్ప అదృష్టం అనుకోవచ్చు, భాగ్యం అనుకోవచ్చు, నిన్ను తెలుసుకుని ఒక నిజమైన మంచి వాక్యపు బోధలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, భయంకరమైన పరిస్థితుల్లోకి మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, నీ చెప్పినట్లుగా మేము బ్రతకపోతే అదే పాతాళ లోకంలో ఒక భయంకరమైన చోటు కూడా ఉన్నదని మాకు వ్రాయించారు నాయన. ఇవన్నీ తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, వింటున్నాం. కానీ ఈ ప్రదేశాల్లో మరి నాయన, మరి వేదనకరమైన ప్రదేశాలకి మేము ఎంత మాత్రం వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు చెప్పిన వాక్యానుసారమైన జీవితం మేము అక్కడ జీవించాలి తండ్రి. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, ఈ లోక సంబంధమైన ఏవి కావాలన్నవి దొరకకపోయినా తండ్రి, ఉచితంగా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నువ్వు మాకు దొరికినందుకు నాయన నీకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు తండ్రి. అసలు ఎన్నిక చేసుకోవడానికి మేము అర్హత లేని వారంగా ఉన్నాం. ఎంతో గొప్పవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు నాయన. వారెవరికి తెలియని ఈ విషయాలు మాకు తెలియనేమిటి? ఇది నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం అని తెలుసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం. సమాధానంగా బ్రతికి నీ చెంతకు రావాలని ఆశపడుతున్నాం తండ్రి. ఆశపడే హృదయానికి తృప్తినిచ్చే దేవాది దేవుడు నీవు మాత్రమేనని తండ్రి. నువ్వు చెప్పినట్లుగా బ్రతకటానికి
నీ చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించడానికి కావలసిన శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించి నువ్వు ఏర్పాటు చేస్తున్న పరలోక రాజ్యంలో మేమందరము ప్రవేశించలాగిన సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.